ఒరిజినల్ వాళ్ళని ఎవరైతే అసలు సెంటర్ గా జరిగిందో వాళ్ళందరూ వస్తారా బయటికి? రావాలి. వస్తారా ఏముంది చంద్రిక గారు, అంటే ఎవడిష్టం వచ్చినట్టు వాడు మేము పవర్ లో ఉన్నాం కదా, ఎవరినన్నా ఏమన్నా చేస్తామని అనుకుంటే ఇది మనం ఎక్కడున్నాం? సభ్య సమాజంలో కూడా ఉంది, డెమోక్రటిక్ దీంట్లో కదా ఉంది. ఎవడిష్టం వాడిది. ఇదేమన్నా రాజారెడ్డి రాజ్యాంగమా వాడి ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికి? కాదు కదా. ఇది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. అందులో అందరికీ హక్కులు ఉన్నాయండి. మనం గమనిస్తే ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయి, టెర్రరిస్టులకు కూడా హక్కులు ఉన్నాయి వాళ్ళు ఖైదీలుగా ఉంటే. మరి అలాంటప్పుడు ఒక మహిళని మీరు ఈ విధంగా చేసినప్పుడు వదిలేద్దాం. అండ్ ఇంకొకటి, ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు ఇంత బ్లాక్ మార్క్ తెచ్చుకుని ఇంత ఇదిగా వ్యవహరించి ఇలా చేసిన వీళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు కాదండి. వాళ్ళు మీ దీంట్లో మీరు ఇందాక నాకు తెలిసి కోట్ చేసినట్టున్నారు, జేపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు. ఎందుకు అనంటే అది వాళ్ళు ఇండియన్ పోలీస్ సర్వీస్ కింద అసలు ఎప్పుడు వాళ్ళు ఆలోచన చేయలే పాపం. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భజన చేసుకుంటూ బతికారు వాళ్ళు. ఎందుకంటున్నా అంటే ఇవాళ రోజున కోర్టు నుంచి వచ్చేది నీకు సర్చ్ వారెంట్, నువ్వు పోయి అరెస్ట్ చేస్తావు. ఎందుకు అరెస్ట్ చేస్తావో ఎవరికి చెప్పవు. 3 రోజుల పాటు రిమాండ్ చూపించావు. నీ ఇష్టమా? ఎవడు అడిగేవాడు లేడనా? మళ్ళీ ఇవాళ అంటే ఇంకొకటి, గుమ్మడికాయ దొంగంటే భుజాలు అడుగుంటున్నాడు ఒక్కొక్కడు. ఇవాళ ఒక కేసు వచ్చిందండి, ఒక అమ్మాయి నాకు అన్యాయం జరిగింది, నన్ను ఇల్లీగల్గా డిటెన్షన్ చేశారు, నన్ను ఇల్లీగల్గా ఇబ్బందులు పెట్టారు అని చెప్పింది. చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ చేస్తున్నాం మేము. ఒక స్పెషల్ కమిషన్ వేసాం, స్పెషల్ ఆఫీసర్ వేసాం, విచారణ చేస్తున్నాం. వీళ్ళకేంటి మాద మధ్యలో? ముంబై వెళ్లారు పరిచయాలతో, అక్కడ జిందాల్పై కేసు వాపస్ తీసుకోమని చర్యలు, ఇక్కడ కేసు తీసుకున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళు అంటే ఎంత త్వరితగతి, అసలు ఇంత త్వరితగతిన కేసులు ఇదవుతాయని కూడా నాకు తెలియదండి. వాస్తవం చెప్తున్నాను చంద్రిక గారు. 2వ తారీఖున పొద్దున 6:30కి వాళ్ళకి కంప్లైంట్ రిజిస్టర్ అయింది. అదే రోజున కోర్టు నుంచి వాళ్ళకి సర్చ్ వారెంట్ వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు 7:30 వరకు కోర్టుకు పంపించేశారు. సో వాళ్ళకి వెంటనే కోర్టు నుంచి సర్చ్ వారెంట్ వచ్చేసింది. వీళ్ళు 3వ తారీఖు వరకు బాంబే వెళ్ళిపోతారు. బయటపడింది ఒక కేసు, బయటపడినవి ఇంకా. నేను అదే చెప్తున్నా, ఇక్కడ దీన్ని కూలంకుషంగా మనం ఎంక్వైరీ చేస్తే తప్పించి ఉన్నటువంటి ఈ బ్యాచ్ అంతా ఉంది చూసారా, ఈ నెక్సస్ లింక్ అది రాజకీయ పరమైన రాజకీయ నాయకులు ప్లస్ పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది చేసినటువంటి. ఇప్పుడు ఒక ఒక్క విషయం చెప్తాను చంద్రిక గారు, ఆధారాలు ఏవీ లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎట్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ 307 కేసులు, మొత్తం 307 కేసులు ఓవరాల్ ఇయర్ అంతా కూడా కలిపి కదా, వాళ్ళని అరెస్ట్ స్కిల్ స్కామ్ అని చెప్పి అరెస్ట్ చేసినప్పుడు కనీస ఆధారాలు కూడా వాళ్ళు చూపించలేకపోయారు కోర్టుకి. కోర్టు 4 సార్లు అడిగింది, అయినా సరే వాళ్ళు చూపించలేకపోయారు. ఆధారాలు లేకుండా ఏమీ లేకుండా ఎట్ దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటున్నా నేను. ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైందండి, వాళ్ళు కావాలనుకున్నారు, ఆమెను అరెస్ట్ చేస్తారు. ఇంత అధమ స్థాయిలో దిగిపోయారు, ఎట్లా ట్రాక్ సెట్ చేస్తారు మీరు? ఏం ట్రాక్ చేస్తారు? నేను విషయం చెప్పనా, నేను టీచర్ విషయం చెప్పనా, ఒక్కొక్క